నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు 4 చీమలు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ ముఖారవిందం చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తు ఉందా? కడుపు అన్నం తిన్నావా? గడ్డి తింటావా? మనిషి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. చెప్పు. డాడీ డాడీ అంటే నాకెందుకు తెలరా? ఎవడన్నా తిరగబడితే కర్రొచ్చుకుని బుర్ర మీద కొట్టిడు. కాదు, హిందీలో దాడి అంటే గడ్డము. డాడీ అంటే గడ్డమా? బాడీ అంటే అడమా? ఇదిగో ఇలా అడ్డం తిట్టం రావద్దు. మరి చెప్పు. బాల్. బాల్ అంటే నాకెందుకు తెలరా? రోజు కిరికిటి ఆడతారుగా. కిరికిటి అది కాదు. బాల్ అంటే ఎంట్రీకా, డాడీకే బాల్. గడ్డంలో ఈక. అబ్బా ఏళ్ళు చూపిస్తే చాలు చేయి మింగేసారా. ఇప్పుడు చెప్పు. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు అంటే పరమేశ్వరం మెళ్ళని పాము పట్టేసుకో. ఇంకా నేను చెంబట్టికెళ్ళి శివుడిని ఎత్తి నుంచి వచ్చే గంగట్టుకోవడం వల్ల. పాము అంటే పాదాలు. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు. అబ్బా నీ కాళ్ళు కాదు బా, పరమేశ్వరుడి కాళ్ళు. దుబాయ్ మే తేల్ మిల్తా హై. దుబాయ్ అంటే తెలుసు, తేల్ అంటే తెలుసు. ఈ మిల్తా హై అంటే ఏంటి? దొరుకుద్దని. ఏంటి? తేళ్ల కోసం దుబాయ్ దాకా వెళ్ళాలా? మా సాకిరేవు బండ కింద బోళ్ళని తేళ్ల కుటుంబాలనే కావాలంటే పట్టిస్తా. నా పరువు తీసేస్తున్నా బావా. నాకు వచ్చిన బట్టి హిందీ కూడా నీకు రాలేదు. ఆ పోయేదేదో పార్లమెంట్ కి నేను పోయినా బాగుంది. సర్లే, ఈ ఆటికి ఎంతకంటే ఎక్కువ వద్దు, అరగదు. డబ్బులు ఇచ్చి. దేనికి? అదేంటి ఏ పూట కాపోటు గడ్డం చేసి వసూలు చేసినట్టే పాఠం చెప్పి వసూలు చేస్తాను. నీ పనే బాగుంది. నీ పక్కన ఏదైనా ఒక చిన్న ఉద్యోగం. నా పక్కనే ఉంటాయిరా. నువ్వు గన్మెన్ అయిపో. అమ్మో అలా నమ్మడానికి ఏం లేదు. తెలియకుండా వేసినా వేసేస్తారు. ఇందిరాగాంధీ వేసినట్టు. నిజమేరు. అయితే ఓ పని చేయి. నా దగ్గర నువ్వు గన్మెన్లందరికీ నువ్వే హెడ్వి. ఇవాళ నుంచి నువ్వే నా సేనాధిపతి. ఏంటి నీకు కాదో చెప్పేది? 4 రోజుల నుంచి చెప్తున్నాను ఈ పరిసర ప్రాంతంలో నాకు కనపడకూడదని. అంటే మా ఎంపీ గారు అంటే అంత చీప్ అయిపోయినాడా నీకు? నీకు కూడా మా ఎంపీ గారి దర్శనం అంత అవసరమా? లే కాపలా కాసిన చాలు కానీ లే. ఎన్నిసార్లు చెప్పనా నీకు? తిన్నరకేరా చంపే. అయ్యో అయ్యో అయ్యో, ఇది నాగాడిదిరా. కన్నపేట కన్నా ఎక్కువగా చూసుకున్నాను. దీన్ని రానివ్వట్లేదురా నువ్వు. అడ్డమైన గాడిదల్ని లోనికి రానివద్దని మీరేగా చెప్పారు. నోర్మయ్య, నోరున్న గాడిదలు రావద్దన్నాను కానీ నా గాడిద రానివ్వద్దనరా? అయ్యో డొక్కలు చూడేలా ఎండిపోయావు, మొహం చూడేలా పీక్కుపోయిందో. దీన్ని ఇయ్యాల నుంచి స్పెషల్ గా మేపండి. నేను పవర్ లోంచి దిగిపోయేలాగా నా గాడిద గుర్రం అంత అవ్వాలి. అవును, నాకు ఆలోచన వచ్చింది. మనుషులకు సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు కదా. కరెక్ట్. ఆ
వాళ్ళకి నోరుంది కదా, కరెక్ట్ వాళ్ళు సంపాదించుకోగలరు కదా, కరెక్ట్ వాళ్ళకి సబ్సిడీ బియ్యం ఎందుకు? కరెక్ట్. దాని బదులు మూగజీవాలకి రూపాయి కిలో ఉలవలు, ₹10 మోపు గడ్డి ఎత్తే ఎట్టాగుంటది. కరెక్ట్ 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 ఉంటది. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఎంపీ గారు ఏది మాట్లాడినా కరెక్ట్ కరెక్ట్ అంటున్నావు. ఈసారి నోరు మెదిపోయి నేను పెడతాను కాపీ. అమ్మా తల్లి నీకు దండం పెడతాను. భోజనాల వేళప్పుడు గొడవ ఎందుకు గాని మీటర్ 12 రూపాయలు అయిందా? పోనీ ఆ 2 తగ్గించుకుని 10 వారే తల్లి. ఏంటేంటి 10 రూపాయలా? నేనంటే ఏదో ఎర్రి బాగులు దాన్ని అనుకుంటున్నావా? నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను, మా పింతల్లి, నా పెద్దాడిబిడ్డ, మా 2 మేనత్తలు వెళ్తే 10 రూపాయలు కావాల. దేంతో? రైల్లో రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు. తెల్లవారు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా? నీ టుక్కు టుక్కు బండిలో అక్కడ ఎక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయినాయి. ఏం బండి అయ్యా నీ బండి? బండలావా మొదనష్టం బండి. అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా? హాయిగా గాలేయటానికి ఫ్యాన్ ఉంటదా? ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే వెళ్తాకి లెట్టన్ ఉంటదా? ఇన్ని సదుపాయాలున్నా 10 రూపాయలు కూడా కావు. అమ్మా తల్లి నీకో దండం, నీ లెక్కకో దండం. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామ్మ. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామ్మ. నీ మూలనే ఇదంతా. ఇదిగో అబ్బాయి, ఈ 4 రూపాయలు తీసుకెళ్ళు. వద్దంటావా? నీ కర్మ. ఇది కూడా ఇవ్వను. ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్యా. ఆవిడ ఇంకా పుణ్యాత్మురాలు గనక ఆ మాత్రమైనా ఇస్తాను. నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కాదు. తెలుస్తూనే ఉంది మోహం. ఈవిడ్ని చూస్తుంటే బేరాలాడి విసిగిచ్చాలనిపిస్తాంది అంటయ్యా. నాకైతే మా అమ్మ గుర్తొస్తా. నా నాయనే, నా బంగారమే, ఏ తల్లి కన్న బిడ్డవో న్యాయం చెప్పావు బాబు. పొద్దున ఎవడ మొహం చూసాను, అది కూడా మీరే ఉంచుకోండి. ఓయ్, నీ రుణం మాకెందుకయ్యా? అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా. అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు. పిత్తి నాన్న, ఎంత అభిమానమో. ఏ ఊరయ్యా మీది? చెప్తా పదండి. హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా డెంపక? నా పేరు డెంబక కాదు, బుజ్జి. సరేలేరా పద. ఏమండి? అమ్మా అదొచ్చిందమ్మా. ఎవర్రా అది? ఓహో నువ్వా? కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావే? పోవడివా. అత్తయ్య, ఎందుకు మా అక్కనే లాడిపోసుకుంటావు? నువ్వు వచ్చావే నంగనాచి? నంగనాచిని కాదు, నోట్ల కట్టలతో వచ్చాను. అన్నమాట నిలబెట్టుకుంటాడు మీరు అన్న, నాకు తెలుసు. లాభం 1 2 3 ఇదేంటి 35 ఉన్నాయి. 5,000 కన్సెషన్ అత్తయ్య. కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. అయ్యో, కట్నం అని గట్టిగా అరవకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. 5,000. డోంట్ మూవ్. ఎవరే మీరు? ఏమిటిది? టేక్ దోస్ కరెన్సీ నోట్స్. ఆ డబ్బు తీసుకో. ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? దౌర్జన్యం కాదు మేడం, వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది. అందులో నేను ఆఫీసర్ని, వీళ్ళిద్దరు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అబ్బాయి మక్కెలు ఎరగొట్టడానికి. కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించడానికి. మేము కట్నం తీసుకున్న రుజువు ఏమిటి? మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి. ఇది కట్నం డబ్బుని గ్యారంటీ ఏమిటి? మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్లో రికార్డ్ అయినాయి. వేలు 35 ఉన్నాయి. ఇంకో 5,000 కన్సెషన్ అత్తయ్య. కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. కట్నం అని గట్టిగా అరవకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. బాబా పొరపాటు అయిపోయింది, క్షమించి విడిచిపెట్టండి ఆయన. వదలడానికి వీలేదు మేడం దుర్గమ్మ. మీరు సావిత్రి దగ్గర నుంచి న్యాయపరిస్థితి కట్నం తీసుకోకుండా మీ కోడలుగా అంగీకరిస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్ కి? వెన్న ముద్దల పువ్వుల్లో పెట్టి తీసుకుంటా. దా తల్లిదా, దమ్మా. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి. అలాగే. మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు, అంటే సుమారు 4 నెలల రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు. ఇక్కడ మేము ఉన్నంత కాలం మాకు భోజనము పడక సర్వ సదుపాయాలు మీరే చెయ్యాలి. ఓరి నాయనో, కొండ 4 బందేస్తే ఉన్న 4 ఊడిపోయిందని కాయన కట్నం పోగా ఇది ఎక్కడ దండ కట్నం. మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం. దెయ్యమంటారా సంఖ్యలు? మా అత్తయ్య మారిపోయింది, అలా చేయదండి. నా తల్లి, నా తల్లి. చాలా సంతోషం. బోత్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. శశిరేఖ్ గారు ప్లీజ్.